అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. సో ఈరోజు ఏం రాశారనేది. ఓటు ప్రతి మనిషి అస్తిత్వానికి ప్రతీక. ఓటు అనే 2 అక్షరాలకు దేశ రాష్ట్ర స్థితిగతులను మార్చే శక్తి ఉంటుంది. దేశాలు రాష్ట్రాలు అభివృద్ధిలో పురోగతి సాధించాలన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కును జన్మ హక్కుగా భావించాలి. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకునేందుకు ఓటు కూడా అంతే అవసరం. అలాంటి ఓటు హక్కును డబ్బులకు వస్తు రూపంలో అమ్ముకోకుండా ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఏదో ఒకరోజు ఈ ప్రజల ఓటు విలువ తెలుసుకొని రాజ్యాధికారం సాధించిన రోజునే నేను రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలుస్తుందన్న అంబేద్కర్ మాటలను నిజం చేద్దాం. అవినీతి నాయకులను చోటివ్వకుండా అసమానతలు అంటరానితనం లేని చదువుకున్న మేధావులను నాయకులుగా ఎన్నుకుందాం. ఓటు ఒకటే మన జీవితాలను మార్చేస్తుందన్న నిజాన్ని తెలుసుకుందామని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. నిజంగా ఓటు హక్కు అనేది అయితే చాలా కీలకం అని చెప్పాలంటే, ఒక గ్రామంలో సర్పంచ్ని చేయాలన్నా, ఎంపీటీసీని చేయాలన్నా, నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని చేయాలన్నా, ఎంపీని చేయాలన్నా ఓటు అనేది చాలా కీలకం అనమాట. అంటే మన ఓటు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తుంది, దేశ ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తుంది. సో అట్లాంటి ఓటును మనము ఎంత నిజాయితీగా వినియోగించుకుంటే అంత నిజాయితీగా మన దేశం అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరి ఆ నేటి మాట యొక్క సారాంశం అని చెప్పొచ్చు. మరి ఆ ఓటును డబ్బులకు వస్తు రూపంలో అమ్ముకుంటే ఇక మనకు ఓటు హక్కు ఇచ్చిన అంబేద్కర్ గారు కూడా మరి దాన్ని అయితే మరి ఓటు హక్కును విలువ తెలుసుకొని తమ ఓటు ఎట్లా అయితే వినియోగించుకుంటారో అట్లా వేసుకున్న రోజైతే రాజ్యాధికారం వైపు ముందుకెళ్తారని చెప్పేసి అంబేద్కర్ చెప్పిన మాట ఏదైతే ఉంటుందో మరి ఆ రోజే నిజం అవుతుందని చెప్పేసి కూడా మనకు ఆ నేటి మాట యొక్క సారాంశం అని చెప్పొచ్చు. సో ఇంకా మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. ఇక రాజ్యాధికారం కోసం బీసీలు ఏకం కావాలి. ఈ నెల 17న తీన్మార్ మల్లన్న సారథ్యంలో బీసీ పార్టీ ప్రకటన. స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలి. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అయితే చెప్తా ఉన్నాడు. మరి ఈ నెల 17న తాజ్ బంజారాలో తీన్మార్ మల్లన్న పెట్టబోయేటటువంటి పార్టీ కోసం మరి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా మరి తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి రేపే సెప్టెంబర్ 17 రేపే కాబట్టి ఇక మరి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం మొత్తం బీసీ సమాజం మొత్తం కూడా తరలి రావాలని చెప్పేసి కూడా మరి పిలుపునిస్తూ ఉన్నారు. ఇక పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ డిమాండ్. జైపూర్ మండల డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తాం. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ నేత కార్మికులకు పెన్షన్లు పెంచాలని జైపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళన అయితే చేసిరంట. మరి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ఆందోళన చేపట్టి సో ఆ విధంగా వాళ్ళకైతే వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మరి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతానని చెప్పేసి అయితే హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి పెన్షన్లు మాత్రం పెంచలేదు. సో దాన్ని పెంచాలని చెప్పేసి కూడా ఎంఆర్పీ పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తూ ఉంది అక్కడ. ఇక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి. రైతులకు యూరియా పంపిణీ చేయాలి. సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయో వాటిపైన అయితే మరి దృష్టి సాధించాలి. రైతులకు ఇన్ టైంలో యూరియా అందించాలని చెప్పేసి కూడా మరి రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ గారు అయితే చెప్తున్న వార్త అది. ఇక బెల్లంపల్లిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు వినతి పత్రం అయితే అందజేసిరంట సిపిఎం నాయకులు. సో బెల్లంపల్లి ఏదైతే ఉందో మరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను అక్కడ హాల్టింగ్ ఇవ్వాలి, అక్కడ ఆపాలని చెప్పేసి కూడా సిపిఎం నాయకులు అయితే వినతి పత్రం అయితే అందజేసారు బెల్లంపల్లి ఎంపీ వంశీకృష్ణకు. ఇక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే ప్రజల నుంచి ప్రజావాణి దరఖాస్తులు అయితే వచ్చినాయో వాటిని అయితే త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళ సమస్యలను అయితే తీర్చాలని చెప్పేసి కూడా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తాళ్లరాంపూర్లో ఉద్రిక్త వాతావరణం. గౌడలకు, వీడీసీ సభ్యులకు తాటి ఈత చెట్ల విషయంలో గొడవ. గౌడస్తులపై గ్రామస్తుల దాడి. గౌడలను నిజామాబాద్ తరలించిన పోలీసులు. న్యాయ చైతన్య సదస్సు నిర్వహించిన ఫలితం అయితే శూన్యమంట. మరి గత 2 ఏళ్లుగా గౌడ కులస్తులను వీడీసీ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరింది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా వీడీసీ ఆగడాలపై తాళ్లరాంపూర్ గ్రామంలో జిల్లా జడ్జి
జిల్లా జడ్జి సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేసి గ్రామంలో నెలకొన్న సమస్యలు చక్కదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే గ్రామస్తులు నెల రోజుల క్రితం వీడీసీ వ్యవస్థను తొలగిస్తున్నట్లు ఎస్ఐ సమక్షంలో ప్రకటించారు. సో ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళ ఆగడాలు అయితే ఆగుతలేవని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి వాళ్ళపైన. ఇక పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ జాన్ అంట. మరి మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మామిడిపల్లి పాస్టర్స్ భవన్లో అయితే జరిగిందంట. అధ్యక్షునిగా రమేష్ జాన్ అయితే ఎన్నుకున్నారంట. ఇక ప్రజాపాలన దినోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి జిల్లా కేంద్రంలో ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అయితే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్ట. ఇక పారిశుద్ధ పనులు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించిన వార్త అక్కడ. ఇక కార్మికుల వేతనాలు చెల్లించాలి కలెక్టర్ కార్యాలయం ఎదుట టీయూసీఐ ధర్నా చేసినట్ట. మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి 2 నెలలుగా పెండింగ్లో వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఎదుట ధర్నా అయితే చేసిరంట. ఇక పెన్షన్లు పెంచాలని తహసీల్దార్ కార్యాలయం ముట్టడి హామీలు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారంట. మరి వృద్ధులు వితంతువులకు ఏవైతే హామీ ఇచ్చిర్రో హామీ ప్రకారం పెంచాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా ఇక ఎన్సీడీ పని నుంచి తప్పించాలని డిమాండ్ సిఐటివి ఆధ్వర్యంలో పోరాటం అయితే చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ హాస్పిటల్స్ కార్మికుల ధర్నా 2 నెలలుగా జీతాలు లేవని ఆవేదన కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయాలి జీవో 40 ప్రకారం వేతనాలు ఇవ్వాలి పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారంట. మరి ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కార్మికులు ఉంటారో వాళ్ళకైతే 2 నెలల నుంచి అయితే జీతాలు ఇస్తలేరంట. మరి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు సో వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతారు అనేది మరి అధికారులు అయితే చెప్పాల్సి ఉంటారు. మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న అధికారులకు అయితే నెల జీతాలు వచ్చేస్తాయి. మరి కింది స్థాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు జీతాలు? వాళ్ళ కుటుంబాలు ఉండవా, వాళ్ళకి పిల్లలు ఉండవా, వాళ్ళకి అవసరాలు ఉండవా? సో ఇది ఎందుకు ఆలోచించారు ప్రభుత్వాలు కానీ పై స్థాయి అధికారులు కానీ? రైట్. ఇంకా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎదుట ధర్నా అయితే చేసిరంట. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లను వెంటనే పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు. ఇక స్మార్ట్ సిటీ పనుల్లో భారీ అవినీతి కలెక్టర్కు సిపిఐ నాయకులు అయితే ఫిర్యాదు చేసిరంట. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ జంక్షన్ పనుల్లో భారీ అవినీతి జరిగిందని కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై ప్రజాధనం దోచుకున్నారని సోమవారం సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు కలెక్టర్ పమేలా సత్మతికి అయితే ఫిర్యాదు అయితే ఇచ్చిరంట. ఇక బస్సు హామీపై ప్రశ్నించిన యువకుడి హింసకు గురి ఆత్మహత్య యత్నం వీడియోలో ఆరోపణలు హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎస్ఐను సస్పెండ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి గ్రామానికి బస్సు హామీ నిలబెట్టలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని సోషల్ మీడియాలో హిమాయత్ నగర్ యువకుడు బండారు శ్రీనివాస్ ప్రశ్నించగా మలయాళ ఎస్ఐ నరేష్ అక్రమంగా అరెస్టు చేసి 3rd డిగ్రీ హింసకు గురిచేసినట్లు ఆరోపణలు చేస్తూ శ్రీనివాస్ ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డారంట. మరి ఏదైతే మాజీ ఎమ్మెల్యే మరి బస్సు హామీ అయితే ఇచ్చిరంట. మరి ఆ హామీ నిలబెట్టుకున్నందుకు మరి ఒక వ్యక్తి బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి మరి సోషల్ మీడియాలో పెట్టిండంట. దానికి మరి ఆ ఎస్ఐ ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ చేసిరంట. మరి ఆ ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతా ఉన్నారు. చూడొచ్చు మరి హాస్పిటల్లో అయితే బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఇక విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి కళాశాలలు బంద్ చేస్తున్న ప్రభుత్వం మౌనం సరికాదు ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుంట్ల ప్రీతం అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలు ఉంటాయో ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవన్నీ ఉంటాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా వీళ్ళైతే ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. విహెచ్ఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ల కొరకు ధర్నా అంట. మరి వికలాంగులకు 6,000 అందించాలి సాధారణ పెన్షన్ 4,000కు పెంచాలి నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్ అయితే మంజూరు చేయాలని చెప్పేసి వీళ్ళైతే ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకా మెరుగైన సేవల కోసమే స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అంట. మరి ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు 17న జిల్లా ఆసుపత్రుల్లో మెగా హెల్త్ క్యాంపు ప్రతిరోజు 5 స్పెషల్ హెల్త్ క్యాంపులు జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులకు నిర్వహణ అంట. మరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన వార్త.
ఇక నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయరా, స్తంభం విరిగిపోతే పట్టించుకొని విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని రైతుల డిమాండ్. ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం అని చెప్పేసి కూడా మరి ఇక్కడైతే కనిపిస్తుంది. నెలలు గడుస్తున్న మరమ్మతులు అయితే చేస్తలేరంట. మరి పొల్కంపల్లి గ్రామ శివారులో 139 సర్వే నెంబర్లో విరిగిన విద్యుత్ స్తంభం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. విద్యుత్ స్తంభం విరిగి నెల రోజులు అవుతున్న విద్యుత్ అధికారులు మాత్రం మరమ్మతులు అయితే చేస్తలేరంట. చూడొచ్చు, స్తంభం అయితే సగానికి విరిగి అట్లాగే ఉంది. మరి సో అట్లా ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. ఎవరి మీదన్నా పడితే ఇక అంతే సంగతులు. మరి దాన్ని అయితే అధికారులు అయితే పట్టించుకోవడం లేదన్నట. ఇక ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీఓ అంట. మన న్యాల్కల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామానికి సంబంధించి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సామాజిక తనిఖీ అయితే నిర్వహించారంట. ఇక యాత్రదానం పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్. నిరుపేదలకు, అనాథలకు, నిరాశ్రయుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన యాత్రాదానం పోస్టర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అయితే ఆవిష్కరించారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఆపదలో అండగా నిలిచిన తోటి స్నేహితులు. ఇక ఆపదలో ఉన్న తోటి మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు స్నేహితులు. 15 రోజుల క్రితం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన సురిగి యాదయ్యకు రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో విషయాన్ని తెలుసుకున్న యాదయ్య మిత్రులు 1999, 2000 బ్యాచ్కి చెందిన వాళ్ళు మొత్తం కలిసి 1,75,000 రూపాయలు అయితే ఆయనకు అందజేసిరంట. ఇక కేర్ హౌస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, లైన్మెన్ మెడిక్యూర్, స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రుల అనుసంధానంతో నిర్వహణ, 150 మందికి పరీక్షలు చేసి సంబంధిత మందులు అందించిన ఫౌండేషన్ సభ్యులు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది. శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కేర్ హౌస్ ఫౌండేషన్ కో-ఫౌండర్ రేంజుమోన్, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కరింగుల శంకర్ గౌడ్ అయితే పాల్గొని కూడా వాళ్ళంతా ఆ కార్యక్రమాన్ని అయితే చేసిరు. ఇక సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో మరి అది పేదలకైతే వరం అని చెప్పేసి కూడా మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ఇక దూలపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ అంట. మరి వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించిన హెడ్ మాస్టర్, హిందీ భాష ప్రాముఖ్యత, గొప్పతనాన్ని వివరించిన ఉపాధ్యాయులు అని చెప్పేసి మనకు వార్త. ఇక వికారాబాద్లో మహిళా కాంగ్రెస్ 41వ స్థాపన దినోత్సవ వేడుకలు. తాండూరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలుగా వీరమణి నియామకమైతే అయ్యారంట వాళ్ళు. ఇక వ్యక్తి ప్రాణాలు కాపిన 108 ఈఎంటీ చిత్రం రవి. ఇక 108 సిబ్బందిని అభినందించిన గాంధీ వైద్యులంట. మరి మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ ఆర్జేకే కాలనీలో ఓ వ్యక్తి బిల్డింగ్పై 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకైతే పాల్పడ్డారంట. కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తికి గోల్డెన్ అవర్లో అంబులెన్స్లోనే అత్యవసర ట్రీట్మెంట్ అందించి ప్రాణాలు కాపాడారని చెప్పేసి 108 సిబ్బందిని ఈఎంటీ చిత్రం రవి, పైలట్ ప్రభాకర్ను గాంధీ వైద్యులు అయితే అభినందించారంట. మరి నిజంగా చాలా గ్రేట్ అనమాట అది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సుభాష్ నగర్లో వర్షపు నీటితో ఇబ్బందులు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. సనత్ నగర్ డివిజన్లోని సుభాష్ నగర్ వాసులు చిన్న వర్షానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జయభారతి స్కూల్ నుంచి ఎస్ఆర్టీ కాలనీ వరకు కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు వల్ల ఈ ప్రాంతంలో పాత రోడ్లు దిగువకైతే వెళ్ళిపోయినారు. మరి కొత్త రోడ్లు అయితే నిర్మించి దాంతో పాత రోడ్లు కిందికి వెళ్ళడం వల్ల అక్కడ వర్షం వస్తే వరద నీరు అయితే ఎక్కువ అయితే వస్తుందంట అక్కడ. ఇక సర్వ సభ్య సమావేశంలో కావాలని గొడవ చేశారు. ఇక 5 ఏళ్లుగా జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేస్తే తట్టుకోలేరు. అసోసియేషన్కు 2గా చీల్చారు. ఘర్షణలు రేగేలా చేశారు. తప్పుడు కేసులు బనాయించారు. సాక్ష్యాలను పరిశీలించి న్యాయం చేయాలని సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన మణికొండ బీఆర్ఎస్ నేతలు అంటూ మనకు ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక జీవో నెంబర్ 46ను రద్దు చేసి నియామకాలు చేపట్టాలి. పోలీసు నియామకాలను అడ్డంకిగా మారిన జీవో నెంబర్ను 46ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి పోలీసు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు వారైతే కోరుతూ ఉన్నారు. ఇక అల్లుకున్న తీగలు కమ్ముకున్న చీకట్లు పట్టించుకొని అధికారులు సిబ్బంది, బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనాలు. చీకటి ఉండడంతో బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. అల్లుకున్న తీగ తొలగించి వెలుతురు ఇవ్వండి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు అంట. మరి సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో విద్యుత్ స్తంభానికి ఉన్న వీధి దీపానికి తీగ జాతి మొక్క పూర్తిగా అల్లుకుందంట. మరి ఏదైతే కరెంటు స్తంభం ఉంటుందో దానికి మొత్తం తీగ కూడా పారుకొని అక్కడ లైట్స్ ఏవైతే ఉంటాయో వాటి వెలుతురు కూడా రాకుండా అయితే ఆ తీగలు అయితే ఉన్నాయో వాటిని అడ్డుకుంటున్నారట. మరి వాటిని తొలగించి అక్కడ
లైట్స్ మంచి కనిపించే విధంగా చూడాలని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. ఇక నడిగడ్డ తండాను సందర్శించిన ఎస్టీ బోర్డు సభ్యులంట మరి మియాపూర్ నడిగడ్డ తండాలో రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం అయితే నిర్వహించినట. ఈ సమావేశానికి నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెంబర్ జాతో హుస్సేన్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిలు వీళ్ళందరూ కూడా హాజరైనంట. అక్కడ ఇక గ్రీవెన్స్ ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అయితే చెప్తా ఉన్నారు. ఇక అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తయ్యేలా పంచాయతీరాజ్ ఎంపీడీఓ చొరవ చూపాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అయితే సూచించారంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కల్వకుర్తిలో ప్రమాదభరితంగా కల్వట్ అంట. మరి కల్వకుర్తి పట్టణంలో బొక్కలకుంట వద్ద ఉన్న కల్వట్ ప్రమాదకరంగా మారింది. గత కొద్ది నెలల క్రితం నూతన సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. దాంతో సీసీ రోడ్డు ఎత్తు పెరగడంతో కల్వట్ కూడా చిన్నగా అయితే మారిందంట. మరి సీసీ రోడ్డు అయితే వేసారు, దాని పక్కన ఉంటే ఏదైతే రైలింగ్ కూడా ఉంటుందో అది చిన్నగా అయిపోయిందంట. ఇక మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి అయితే హెచ్చరిక అయితే చేస్తూ ఉన్నారు. మహిళల పట్ల వేధింపులు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక అధ్వానంగా గ్రామీణ రహదారులు. జడ్చర్ల మండలం పరిధిలోని పూలపల్లి గ్రామం నుంచి రాయిపల్లి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షం వచ్చిన వాహన చోదకులు చుట్టుపక్కల ఉన్న రైతులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. మరి చూడొచ్చు, వర్షం అయితే ఇక్కడ సీసీ రోడ్డు కాదు కదా, మామూలు మట్టి రోడ్డు కూడా చక్కగా లేదు. ఇక ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత ఊపిరి పీల్చుకున్న కాలనీ వాసులంట. మరి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు బోన్లో అయితే చిక్కిందంట. మరి అటవీ శాఖకు సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే వచ్చి మరి ఏదైతే చిరుత పులి ఉంటుందో దాన్ని అయితే బంధించారంట బోన్లో. ఇక సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలను పట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రామచంద్ర అయితే డిమాండ్ చేసిరంట. ఇక మరి దానికి సంబంధించిన వార్త. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అయితే అన్నారంట. ప్రచారం కోసం మంత్రుల ఇళ్లను ముట్టడించడం ద్వారా ఒరిగేదేమీ లేదని, సమస్యల కోసం పరిష్కారం కోసం కూర్చొని చర్చిద్దామని చెప్పేసి అయితే కార్యక్రమంలో అన్నారంట. ఇక ప్రమాదభరితంగా మాగనూరు రహదారి వంతెన అంట. మరి కురుస్తున్న భారీ వర్షాలు, భారీ వాహనాల వల్ల కృష్ణ మండలం హిందూపూర్ గ్రామం నుంచి మాగనూరు వరకే వెళ్లే రహదారి ఉన్న వంతెన కల్వర్టు ఒకవైపు కూలిపోయి ప్రమాదకరంగా అయితే మారిందంట. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మునుగోడు నల్లగొండ రహదారిపై RRR బాధితుల ధర్నా చేస్తురంట. మరి భారీగా నిలిచిన వాహనాలు, అప్రమత్తమైన పోలీసులు. RRR అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు సోమవారం మునుగోడు నల్లగొండ రహదారిపై రాస్తారోకో అయితే నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద రైతులు రహదారితో బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిందంట. మరి ఏదైతే RRR సంబంధించిన రోడ్డు ఉంటుందో దాన్ని అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాలని చెప్పేసి కూడా మరి రైతులు పెద్ద ఎత్తున అక్కడైతే ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పొలాలలోకి వెళ్ళిపోతే మేము నష్టపోతామని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి మరి అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాలని కూడా చెప్తున్నారు. రైట్. ఇంకా ఈ రోడ్డు ఎక్కితే దిగలేం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని తుక్కాపురం మెయిన్ రోడ్ నుంచి రహీన్ఖాన్పేట మెయిన్ రోడ్డు వరకు తారు రోడ్డుకు ఇరువైపులా కంకరపరిచి వదిలేశారు. ప్రధానంగా ఈ రోడ్డు గుండా హైదరాబాద్ నుండి ఆత్మకూరు మీదుగా తిరుమలగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్తో పాటు తదితర ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. తారు రోడ్డుకి ఇరువైపులా కంకరపరచడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు దిగితే పైకి ఎక్కలేని పరిస్థితి అయితే ఉందంట. మరి చూడొచ్చు, ఈ విధంగా ఉంటే ఇక్కడ కంకర అయితే పోసిరు, దాన్ని అయితే ఏం చేయలేదు. ఒకవేళ మరి టూ వీలర్ కానీ కిందికి దిగిందంటే పైకి ఎక్కలేని పరిస్థితి. ఒకవేళ దిగే క్రమంలో కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దీన్ని అయితే పట్టించుకునేటోళ్ళు అయితే లేరని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక రేషన్ బియ్యం నిల్వ చేసిన మిల్లు సీజ్ చేసినట్ట పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన రఘునందన్ అయితే చెప్పారంట. మరి రేషన్ బియ్యంతో దందా చేస్తే ఎంతటి వారినైనా అరదండలేనని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అయితే హెచ్చరిక జారీ చేసిరంట.
ఇక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థి అయితే ఎంపికయ్యారంట. మరిగూడ మండలం కొండూరు గ్రామానికి చెందిన విద్యార్థి సీతా మాధవి సబ్ జూనియర్ బాలికల టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందంట. మరి సీతా మాధవి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి జరుగుతుంది. ఈ నెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ జిల్లాలో జరగనున్న టోర్నమెంట్లో సీతామాధవి పాల్గొనుంది. సీతామాధవి ఎంపిక పట్ల తల్లిదండ్రులు అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారంట. ఇక శనార్థి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారంట. మరి మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన అని చెప్పేసి శనార్థి తెలంగాణ దినపత్రికలో కథనం అయితే ప్రచురించడం జరిగింది. మరి దానికి స్పందించిన అధికారులు అయితే మొత్తానికి అక్కడ నీటి సౌకర్యం అయితే అందజేసిరట. మరి మండలంలోని బృందావనపురం ప్రజలు మంచినీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ శనివారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన దానిపై శనార్థి తెలంగాణ దినపత్రికలో మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన అనే శీర్షికతో కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్పందించారు. నడిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆమె బృందావనపురంలోని వాటర్ ప్లాంట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అయితే హామీ ఇచ్చారంట. ఇక యూరియాపై రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంటు సభ్యుడు రఘువీర్ రెడ్డి అయితే ఫైర్ అవుతున్నాడంట. మరి యూరియా పైన కావాలని చెప్పేసి మరి రైతులను అయితే రెచ్చగొడుతున్నారంట బీఆర్ఎస్. మరి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు రఘువీర్ రెడ్డి అయితే ఫైర్ అవుతున్నాడు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అయితే చెప్తా ఉన్నారు. మరి రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం ద్వారా దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మనకు వార్త. ఇక ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అయితే చెప్తా ఉంటారు. మరి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అయితే స్వీకరించి వాటిని సమస్యలను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మరి జిల్లా కలెక్టర్ సత్యశారద గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓకు వినతి. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 2 నెలల నుంచి ఇవ్వని వేతనాలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఎంపీడీఓకి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక లక్ష గాంధీ విగ్రహాల పోస్టర్ను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యుల రాష్ట్ర మంత్రులైన కొండ సురేఖ, దనసరి సీతక్క, హన్మకొండ వరంగల్ జిల్లా చెందిన ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ్ రెడ్డి, కేఆర్ నాగరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వారితో బాపు బాట గాంధీజీ లక్ష విగ్రహాల పోస్టర్ను అయితే ఆవిష్కరించారంట. ఇక ప్రమాదభరితంగా బచ్చన్నపేట రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకొని అధికారులంట. మరి జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట పట్టణ కేంద్రం నుండి స్థానిక కొడవటూరు కమాండ్ రోడ్డు వరకు రోడ్డు మొత్తం కూడా గుంతలమయంతో అధ్వానంగా మారడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. 2 మీటర్ల వరకు రోడ్డు గుంతలు కావడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు కాళ్ళు చేతులు విరగొట్టుకొని అయితే వికలాంగులు అయితే అవుతున్నారంట. మరి ప్రమాదాలు జరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు అయితే వ్యవహరిస్తున్నారు. పెద్ద లారీలు బస్సులు బోర్లపడి ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఆర్ఎంబీ అధికారులు రాజీవ్ కాంట్రాక్టర్లు అధికారులు ఈ రోడ్డును అయితే పట్టించుకునే పరిస్థితి అయితే లేదంట. సో వెంటనే వాళ్ళైతే ఆ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అయితే నిర్మించాలని చెప్పేసి కూడా అక్కడ స్థానిక ప్రజలైతే కోరుతూ ఉన్నారు. ఇక డివైడర్ను ఢీకొన్న లారీ తప్పిన ప్రమాదం అంట. మరి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కూడలి వద్ద సోమవారం లారీ ప్రమాదానికి గురైంది. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్ డివైడర్ను ఢీకొట్టడంతో పక్కనే ఉన్న డైరీ ఫామ్లోకి లారీ అదుపు తప్పైతే దూసుకుపోయిందంట. మొత్తానికైతే అక్కడ ప్రమాదం అయితే ఎలాంటిదైతే జరగలేదని చెప్పేసి వార్త. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. యూరియా కోసం తప్పని తిప్పలు, క్యూ లైన్లో చెప్పులు వేసి ఎదురు చూస్తున్న రైతన్నలు, పొద్దంతా నిల్చున్న దొరకని యూరియా బస్ అంట. మరి చూడొచ్చు మరి ఏ విధంగా అయితే చెప్పులు పెట్టుకొని ఉన్నారో. మరి ఇందాకైతే మరి కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అయితే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ కావాలని. మరి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్లో చేస్తున్నారు. ఇట్లా మరి చూసుకోవచ్చు. మరి ఇంతమంది అయితే ఉన్నారు. మరి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మీరైతే అంటున్నారు. మరి అక్కడ యూరియా దొరకలేదని చెప్పేసి రైతులు అయితే అంటున్నారు. ఇక విద్యుత్ ఆఘాతంతో బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం అంట. మరి పట్టణ పరిధిలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న రాజ్యలక్ష్మి హీరో హోండా షోరూంలో సోమవారం అయితే విద్యుత్ ఆఘాతంతో అగ్ని ప్రమాదం అయితే జరిగిందంట. దాదాపు 20 లక్షల వరకు అయితే అక్కడ నష్టపరిహారం అయితే జరిగిందంట. ఇక నకిలీ సర్టిఫికెట్లపై విచారణ జరిపించాలి మనుగూరు మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సోడే రవికుమార్ దూర అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇక అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే చెప్తా ఉన్నారు. అసలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే హెచ్చరించారంటే.
ఇక ఆదివాసీ మహిళపై ఆసుపత్రి సిబ్బంది లైంగిక వేధింపులు భద్రాచలం చోటు చేసుకున్న ఘటన. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన భద్రాద్రి పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆదివాసీ మహిళ అనారోగ్యంతో పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు వైద్యం కోసం వెళ్ళింది. వైద్యుని సూచన మేరకు ఎక్స్రే తీయించుకునేందుకు ఆమె అదే ఆసుపత్రిలో ల్యాబ్కు వెళ్ళింది. మధ్యమత్తులో ఉన్న ఎక్స్రే ల్యాబ్ టెక్నీషియన్ మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే విషయంపై ఆమె ఆసుపత్రి నిర్వాహకులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారట. ఆదివాసీ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ల్యాబ్ టెక్నీషియన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే అమానుష ఘటనకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని తక్షణమే బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి ఆమెకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి పోతే మరి అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో మరి లైంగిక వేధింపులకు అయితే పాల్పడ్డారంట. మరి నిజంగా సిగ్గుండాలి మరి ఇలాంటిది. వాళ్ళకు హెల్త్ బాగాలేకనే హాస్పిటల్కి వస్తే ఇట్లా మరి ఇలా వాళ్ళనైతే నిజంగా చాలా కఠినంగా శిక్షలు ఇవ్వాలి వాళ్ళపైన అయితే. నిజంగా ఇంత దుర్మార్గమా? సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.